హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది సౌదీలో సదావి దగ్గర ఫ్లవర్స్ పార్క్ అనమాట. ఇక్కడ వచ్చాము ఈరోజు. నేను డీజిల్ కోసం వచ్చాను, ట్యాంకర్ డీజిల్ కోసం. ఇక్కడ పార్క్లోకి వచ్చాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను వచ్చిన పని కూడా వదిలేసి ఇక్కడే ఉన్నాం. ఒక గంట సేపు ఉన్నాం ఇక్కడ. అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్. ఆ విజువల్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా పెద్ద పార్క్ ఇది. మొత్తం అన్ని ఫ్లవర్సే. ఇప్పుడు కొత్తగా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కంప్లీట్ కాలేదు. మొత్తం ఒక 2 months ఉంటుంది ఇక్కడ పెట్టి పార్క్. ఇక్కడ లేడీసు, చుట్టుపక్కల వెళ్ళి సౌదీ వాళ్ళ లేడీసు అందరూ వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి పోలేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి ఇక్కడ ఒక సైడ్ మాత్రం కొంచెం కంప్లీట్ అయింది, ఇంకా పూర్తిగా ఏం కాల. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అటు సైడ్ జేసీబీ, ఈ రోడ్స్ ఇవన్నీ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసినారు. ఇవి నైట్ టైం అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవన్నీ లైటింగ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి మొత్తం ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్. చాలా పెద్దది. పిల్లలు ఆడుకునేదానికి ప్లేస్, ప్లే గ్రౌండ్ అంతా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. చూడండి అవన్నీ ఫ్లవర్స్. అక్కడ పిల్లలు ఆడుకునేదానికి, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అంతా ఫ్లవర్స్. చుట్టూ మొత్తం ఫ్లవర్స్. ఇక్కడ బెంగాలీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సౌదీ ఫ్లాగ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి ఇది ఒక సైడ్ మాత్రమే, ఇది హాఫ్ అంతే. నెక్స్ట్ హాఫ్ మిన్న అవతల ఉంది. ఇంకా వీడియో ఎంత టైం తీసినా కూడా ఇక్కడికి సరిపడడం లేదు ఆ ప్లేస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. మీరు ఎవరైనా ఇక్కడ సౌదీలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. సదావి, ఏఐ సదావి అంటే అది సదావి అంటారు ఇక్కడ. చూడండి అది అక్కడ హాఫ్ ఉంది. అది సెంటర్లో ఫ్లాగ్. అక్కడ అంతా ప్లే గ్రౌండ్. ఇది ఇక్కడ హాఫ్. ఎండలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. బెంగాలీ అతను వాటర్ పెడుతున్నాడు. వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా డ్రిప్ పైపులతో వాటర్ పెడతారు అన్నమాట. ఇక్కడ మొత్తం మా బెంగాలీ పిల్లకాయ పోయి వాళ్ళ బెంగాల్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయి. ఇక్కడంతా వాటర్ పడుతూ ఉంటారు వాటికి. ఇప్పుడు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఇంకా 1 or 2 monthsలో మొత్తం క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఎండలు ఎక్కువైనాయంటే చెట్లన్నీ చనిపోతాయి. ఎండలు మరీ భారీగా వస్తాయి కదా ఇక్కడ.
ఐస్ తుఫాన్లు ఇవి వచ్చినప్పుడు ఇదంతా మళ్ళీ నాశనం అయిపోతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మొత్తం అన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్. సౌదీ ఇప్పుడు ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా చోట్ల ఇలా ఫ్లవర్స్ పార్క్ పెడతా ఉన్నారు, అన్నీ రెడీ చేస్తున్నారు సౌదీ మొత్తం. వీళ్ళ విజన్ 2030 అప్పటికి సౌదీ మొత్తం బాగా ఫుల్ డెవలప్ అయిపోతుంది అన్నమాట. అంటే 2030కి. టార్గెట్ పెట్టుకొని ఎంత డెవలప్ చేస్తున్నారు సౌదీ మొత్తాన్ని. ఇప్పుడు ఇంకా ఎక్కువ చాలా బాగా చేస్తున్నారు. రోడ్ సైడు చెట్లు, మన ఇండియా చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. వేప చెట్లు, ఇంకా ఏదేదో ఫ్లవర్స్ అన్నీ చాలా చాలా ఎక్కువ చెట్లు అన్నీ ఇక్కడ అన్నీ చాలా దండిగా తెచ్చి అన్ని రోడ్లు అమ్మిడితే నాటున్నారు చెట్లు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇదంతా వాకింగ్ ప్లేస్. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్లవర్స్. ఎక్కువ రెడ్ కలర్ ఎక్కువ ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ ఈ ఎల్లో కలర్ వైట్ కలర్ ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా రాలేదు ఫ్లవర్స్. అది రోడ్డు బైపాస్, రియాద్ దమ్మాం రోడ్డు అది. చూడండి ఈ రోడ్స్ ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. పక్కన జేసీబీ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. జేసీబీ బెంగాల్ వాళ్ళు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది పెద్ద సిటీ కూడా కాదు, చిన్న టౌన్ అంతే. చాలా చిన్న టౌన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం కలర్ఫుల్గా ఉంది. రెడ్ అన్ని ఫ్లవర్స్ రెడ్, ఎల్లో ఫ్లవర్స్, వైట్ కలర్. ఇవి ఇంకా రాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదంతా ఈవినింగ్ వాకింగ్ ప్లేస్. అది ఆ ఫ్లవర్స్ మధ్యలో ఉంది రోడ్డు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ అన్ని ఆస్వాదిస్తూ సౌదీ ఫ్లాగ్. ఇప్పుడు వరకు చూసింది హాఫ్ మాత్రం, అది కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా హాఫ్ ఉంది ఆ సైడ్. చాలా అంటే చాలా బిగ్ ప్లేస్. మొత్తం అంతా ఇలా వాటర్ పడుతూ ఉన్నారు బెంగాల్ వాళ్ళు. అవి పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్లే గ్రౌండ్ ఇది. ఇది కూడా చూడండి చాలా పెద్దది. కాకపోతే అక్కడ ఉండే చిన్నవి అవి మరి ఎక్కువ ఉండేవి, కొన్ని మాత్రం ఒక 4-5 ఉంటాయి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ లైటింగ్స్ లైటింగ్స్ ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చాలా ఎక్కువ లైటింగ్స్. రోడ్స్ అమ్మిడితే కానీ అక్కడ చిన్న టౌన్, చిన్న పల్లెటూరు ఉన్నా కూడా లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం లాంగ్ నుంచి చూసామంటే చాలా పెద్ద సిటీగా కనిపిస్తుంది. ఇవన్నీ పిల్లలు ఆడుకుంటారు. ఈవినింగ్ టైంలో వచ్చి పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా
డే టైంలో పెద్దగా ఉండరు, ఎవరు ఉండరు. ఇప్పుడు అటు సైడ్ లేడీస్ ఉన్నారు, మనం అటు సైడ్ ఇంకా పోలేదు. ఇప్పుడు అక్కడ రెడీ అయిపోయింది, హాఫ్ రెడీ అయిపోయింది ఆ సైడ్. అన్ని ఫ్లవర్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్స్ కలర్ఫుల్గా. సెంటర్లో ఫ్లాగ్ ఉంది, అది ఫ్లాగ్. చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి. రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి చూసి కొంచెంసేపు ఆగి ఇక్కడ ఫ్లవర్స్ చుట్టూ తిరిగి ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ వెళ్తారు. ఎలా లేడీస్ వెళ్ళిపోయారు, ఇంకా అటు సైడ్ పోతాం చూద్దాం. అన్ని వాటర్ ఇప్పుడు పట్టుకున్నాం. అవి ఎటు సైడ్ నుంచి ఎటు వస్తున్నాయో కూడా తెలియదు, మనకి తిరుగుతూ ఉంటాయి. మనం ముందు చూసుకోకపోతే వెనక నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ చూడండి, అదే అక్కడ అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను అటు వెళ్తుంటే నా మీద వచ్చేసిన వాటర్ అంతా మీద పడిపోయింది. అటు సైడ్ లేడీస్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం బాగా చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ అయింది, కొంచెం ఇంకా పెండింగ్ ఉంది వరకు. రోడ్స్ అవన్నీ ఇంకా క్లియర్ కాలేదు. లైటింగ్స్ డెకరేషన్ కొంచెం చేస్తున్నారు. నైట్ టైం అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ లైటింగ్స్, ఆ ఫ్లవర్స్. ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర కూడా లైటింగ్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అవి వాటర్ ట్యాంక్, అది ఇక్కడ పోయి నీళ్ళు పట్టేదానికి ఇల్లు వాటర్ కోసం. అది ఇంత ఎడారి ప్రదేశంలో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే చూడండి. అవన్నీ లైటింగ్స్ ఫ్రెండ్స్, అంతా లైటింగ్స్. నైట్ టైం అయితే మీకు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ లైటింగ్స్ అంతా డెకరేట్ చేశారు. ఆ సైడ్ ఇటు సైడ్ అంతా మీకు ఆడ చైన్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా లైటింగ్స్. కింద నుంచి పై వరకు అంతా లైటింగ్స్, సైడ్లు ఆ చైన్స్ లైటింగ్స్. చూడండి, అవన్నీ లైటింగ్. అదంతా కూడా లైటింగ్స్, ఆ స్టార్స్ అన్నీ లైటింగ్స్. చూడండి, అంతా లైటింగ్స్. కళాశాల అవన్నీ లైట్స్ ఫుల్గా లైట్స్, అంతా మొత్తం లైట్స్. నైట్ టైం అయితే ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ఫుల్గా లైటింగ్స్, ఫ్లవర్స్. ఎవరన్నా సౌదీలో ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఒకసారి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎడారిలో చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ. చూడండి, ఎండ స్టార్ట్ అయింది.
ఇక్కడ ఈ గాలి దుమ్ము ఒక్కోసారి ఇసుక తుఫాన్ వచ్చిందంటే అంతా లాక్కొని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రదేశాల్లో ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారు చూడండి. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇవి రోడ్స్, ఇంకా రోడ్స్ ఇప్పుడు వేస్తూ ఉన్నారు ఇక్కడ రోడ్స్. అటు సైడ్ జేసీబీలు ఇవి వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకా బెంగాలీ వాళ్ళు. ఇక్కడ కలర్లు చూడండి, ఎల్లో కలరు, వైట్ కలరు, రెడ్ కలరు. ఎల్లో కలర్ వైట్ కలర్ ఎక్కువ లేవు, రెడ్ కలర్ మాత్రం మొత్తం అంతా రెడ్ కలర్ ఉంది. ఆ వైట్ కలరు ఎల్లో కలర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకో 1 or 2 monthsకి మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఇవన్నీ లైటింగ్స్, మొత్తం అంతా లైటింగ్స్ సెట్ చేశారు ఇక్కడ చూడండి. ఫ్లవర్స్ ఉండే దగ్గర లోపలికి ఊరు బాగుంటుంది, అందుకే అలా వాకింగ్ ప్లేస్ అంతా అలా రోడ్స్ వేసారు. ఇప్పుడు వరకు ఇక్కడ సౌదీ వాళ్ళు లేడీస్ వచ్చి వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము అటు సైడ్ పోయాం. ఇది కొంచెం కంప్లీట్ అయింది, అటు సైడ్ ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. చూడండి ఎంత లాంగ్ ఉంది. అక్కడ మా బండి ఉంది. అక్కడ మేము వచ్చిన పని వదిలేసి ఈ పని చేస్తున్నాము. ఇప్పుడు పోయి డీజిల్ పట్టుకొని మళ్ళీ మా రూమ్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది మా రూమ్ దగ్గరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మేము కూడా బయలుదేరిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నైట్ టైం వచ్చి వీడియో తీద్దాం. నైట్ సీన్ చూద్దాం. నైట్ టైం అయితే ఈ లైటింగ్స్కు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి లైటింగ్స్. ఇది రోడ్డు బైపాస్. దమ్